రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం వైసీపీకి మాత్రమే వర్తింపబడుతుందని ఇంతకాలం అనుకుంటుంటే అది సామాన్యుడి గడపలో కూడా వచ్చి వాలిపోయింది. దాన్ని ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉంది కాబట్టే కాకీల క్రౌర్యానికి హద్దులు లేకుండా పోయాయి. ఈరోజు కృష్ణలంకలో సాయి కృష్ణ అనేటటువంటి యువకుడిని దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్లోనే చంపేసి అతని శవాన్ని కూడా దహనం చేసేసినటువంటి ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలను ఉక్కిపడేటట్టుగా చేయడం ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సాయి కృష్ణ తల్లి అడుగుతున్నటువంటిది ఒకటే, కనీసం నా కొడుకు శవాన్నైనా అప్పగించండి, మీరు దాన్ని దహనం చేసేసి ఉంటే బూడిదైనా నాకు అప్పగించండి అని ఆమె ఆవేదనతో మాట్లాడడం ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని కన్నీటి పర్యంతం చేస్తోంది. రాష్ట్రంలో మానవ హక్కులు అనేటివి పూర్తిగా ఉల్లంఘించబడ్డాయి. ఆ నాగరాజ్ అనేటటువంటి సిఐ కారణంగానే మరో యువకుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నటువంటి వీడియో మరింత బాధను పెంచేటట్టుగా చేసింది. ఇటువంటి ప్రభుత్వ తీరును నిరసిస్తూ మానవ హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ హత్య మీద కేవలం ఒక పోలీసు ఉన్నతాధికారితో విచారణ చేయించడం కాకుండా సిబిఐ విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని సమాజం ముక్త కంఠంతో కలిసి రావాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఈ మరణానికి కారణమైనటువంటి వ్యక్తులందరినీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాలన్న మరో డిమాండ్ను కూడా మేము ముందు పెడుతున్నాం.